సో, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్‌లు అందరూ యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేస్తున్నారు. సో, వీళ్ళకి ఈ టూల్ వల్ల ఏమన్నా బడ్జెట్‌లు తగ్గే అవకాశం ఉందా? బడ్జెట్లు తగ్గేది అంటే అడ్వర్టైజ్మెంట్ రీచార్జ్ అనేది ఏంటంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టాల్సిందే. హ్మ్. బడ్జెట్ ఎక్కడ తెప్పించొచ్చు అంటే పర్సన్‌నే లేకుండా చేసేస్తేనే బడ్జెట్ తగ్గిపోతది. ఓకే. సారీ, అడ్వి సారీ? మీరు అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడానికి ఒక పర్సన్ పెడతారు. ఆ అవును. పర్సన్‌కి ఏంటంటే ఒక 50,000, ఇవ్వాలి. 40,000 ఆ! ఇస్తా ఉంటారు. ఆ! ఆ పర్సనే అవసరం లేకుండా యాడ్స్ రన్ అయితే. అరే! ఓకే. అదే సగం ప్రాఫిట్‌గా. ఓకే. సో, అదే చేసేస్తది ఈ టూల్ అనేది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ! మీరు ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయాలి అన్నా, ఆ! ఇన్‌స్టాగ్రాము, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి అన్నా, సో, ఈ టూల్‌లో ఏంటంటే సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ వర్క్ డిజిటల్ మార్కెటర్ ఎవరైతే చేయాలో ఆ! వాళ్ళ వర్క్ ఇదే చేసేస్తది. సూపర్బ్. ఓకే. దెన్ ఆఫ్టర్ మనం ఏదైతే కొన్ని థింగ్స్ మాన్యువల్‌గా థింగ్స్ చేసుకోవాలో అవి మనకు ఐడియా ఉంటది. అది మనం అవును. చేయడం వల్ల సో, ఈజీగా ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే డిజిటల్ మార్కెటర్ చేయాల్సింది. అలానే ఈ టూల్‌లో ఉండే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సరిపోతదేమో అని చాలా పీపుల్ అనుకుంటారు. కానీ ఏంటంటే ఓకేనా డిజిటల్ మార్కెటింగ్ ఒకటే సరిపోదు. దాని టాప్ ఆఫ్ ది దాంట్లో 100% ఓకే. సో, ఇది చాలా అంటే చాలా పీపుల్ యుటిలైజ్ కూడా చేసుకోవట్లా. ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో అవి అడ్వాంటేజ్‌గా తీసుకొని ఉపయోగించుకుంటున్నాయి. అవి హుహు. ఎవరికి కూడా చిన్నపాటి చెప్పరు. బిజినెస్ ఆఫ్ తెలవదు. పీపుల్‌కి చెప్పట్ల. ఆ! ఫనల్ మార్కెటింగ్, ఓకే. డేటా డ్రివెన్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరేంటంటే ఒక పర్టిక్యులర్ పని చేస్తున్నారు. హ్మ్. కస్టమర్స్ రావడానికి 2 లొకేషన్స్ అనుకున్నారు. లొకేషన్ 1, లొకేషన్ 2. ఇక్కడ డబ్బులు పెడుతున్నారు 10,000. రైట్. ఇక్కడ డబ్బులు పెడుతున్నారు 10,000. ఇక్కడ రిజల్ట్స్ రావట్లా అసలు. అవును. ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. అవును. ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మీకు తెలిస్తేనే కదా! ఇక్కడేంటంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెడతారు. కరెక్ట్. ఇక్కడ రిజల్ట్స్ రావట్లేదు అని విత్‌డ్రా తెలిస్తేనే కదా! చేసుకుంటాం. అవును. ఆపేస్తారిక్కడ. అవును. ఇది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఒకటే చేస్తే మీకు తెలీదు. ఓకే. ఓకే. ఎక్కడ బిజినెస్ వస్తోంది, ఎక్కడ బిజినెస్ రావట్లేదు అనేది ఎవరు చెప్పగలుగుతారు అంటే, ఎవరైతే ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసిన వాళ్ళే చెప్పగలుగుతారు. అది ఎవరు చేయగలుగుతారంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ చేయగలుగుతారు. ఓకే. మీ బిజినెస్‌లో పర్ఫార్మెన్స్ మార్కెటర్‌ని హైర్ చేయాలి అంటే 80,000 నుంచి రూ. 1,00,000 పే రూ. చేయాలి 1,00,000 ఒక నెలకి. ఈజీగా. అవును. మరి రూ. 1,00,000 మీరు పే చేసే క్యాపబిలిటీ ఓకేనా మీకు ఉంది అనుకుంటే ఓకేనా? సో, ఓకే ఫైన్. కానీ రూ. 1,00,000 ఏంటంటే సేవ్ చేసేలాగా ఈ టూలే మీకు చేసి పెడతది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. అంటే ఏ ఏరియా నుంచి వస్తున్నాయో కూడా తెలుస్తుందా? తెలుస్తది. అరే! మీరేంటంటే ఆ! ఏ ప్లేస్ నుంచి యాడ్ రన్ అవుతుంది. ఏ ఆ! టెక్స్ట్ నుంచి మీకు యాడ్ ఓకే రన్ అవుతుంది లీడ్ బెటర్‌గా. వస్తుంది. ఆ! ఏ ప్లేస్ నుంచి లీడ్ వస్తుంది. ఏ ఇమేజ్ వర్కౌట్ అవుతుంది. ఏ వీడియో వర్కౌట్ అవుతుంది. ఏది వర్కౌట్ అవ్వట్లేదు క్యా బాత్ హై! ఆ! అనేదేందంటే మొత్తం ఆప్టిమైజేషను, అనాలిసిసు, పర్ఫార్మెన్సు ఎవ్రీథింగ్ ఏంటంటే ఒకే ఒక క్లిక్‌తో ఏంటంటే మార్కెటింగ్ ఏరియాలో మీకు చూపిస్తది. ఓకే. అద్భుతం. అయితే ఇట్లనే చాలామంది వస్తారు. లీడ్ వస్తుంది. కానీ కొనరు. సో, ఈ టూల్ వాళ్ళని వెంటబడి కొనిచ్చే అవకాశం ఏమైనా ఉంటదా? సో, వన్ థింగ్ ఇక్కడేంటంటే కొనకపోవడానికి కారణాలేంటంటే ఫాలో అప్ సిస్టమ్స్ ఉండకపోవడం వల్ల. కరెక్ట్. కస్టమర్ ఏంటంటే ఎప్పుడూ గూడా వచ్చిన రోజే కొనడు. హ్మ్. సో, ఒక సేల్ అనేది జరగాలి అంటే దేర్ ఈస్ ఎ వన్ రూల్ 7-9 టచ్ పాయింట్స్ అయితే జరగాలి. సో, ఓకే. ఆ 7-9 టచ్ పాయింట్స్ జరిగినప్పుడు అప్పుడేంటంటే కస్టమర్ సేల్ వైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. 7-9 టచ్ పాయింట్స్ జరగకుండా ఏంటంటే సేల్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళే ఫెయిల్ అవుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. టచ్ పాయింట్స్ అనేదేందంటే టూల్ ఇస్తది. అవునా? ఓకే. ఒకే ఒక సిస్టమ్ అనేదేందంటే బుల్డ్ చేసి ఒక కస్టమర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పర్సన్‌కి వెంటనే మెసేజ్ ఎళ్తది. అవును. 30 మినిట్స్ తర్వాత ఏదైతే ఓకేనా. సో, బ్రౌచర్ ఎళ్ళాలో బ్రౌచర్ ఎళ్ళిపోతది. 1 డే తర్వాత ఏందంటే ఓకేనా. బెనిఫిట్స్ ఎళ్ళాలో బెనిఫిట్స్ ఎళ్ళిపోతాయి. రెండో రోజు ఏంటంటే ఏదన్నా న్యూస్ రిలేటెడ్ థింగ్ ఉందంటే న్యూస్ రిలేటెడ్ సెటప్స్ పెట్టొచ్చు. అది మార్చుకుంటూ మీరు ఉండొచ్చు. ఓకే. అండ్ థర్డ్ డే వచ్చేసి ఏందంటే టెస్టిమోనియల్ అనేది పంపిస్తారు. హ్మ్. అండ్ ఫోర్త్ డే వచ్చేసి ఏందంటే ఆ టెస్టిమోనియల్‌లో కూడా ఏంటంటే తన ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో రిజల్ట్ రూపంలో ఉండేది పంపిస్తాం. హ్మ్. అప్పుడు హ్మ్. ఏమవుతది అంటే కస్టమర్‌కి ఏంటంటే మీరు క్లారిటీ ఇస్తున్నారు. సూపర్ ఇంగ. చచ్చినట్టు కొంటాడంతే ఇంకా. సో, కస్టమర్ కొనట్లేదు అంటే మీరు క్లారిటీ ఇవ్వకుండా కొనాలి అని ఎక్స్‌పెక్ట్ కరెక్ట్. చేస్తే హౌ ద పర్సన్ గోయింగ్ టు పర్చేస్? వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ క్లారిటీని ఇస్తది టూల్ అనేది. ఒక సిస్టమ్ అనేది మీరు డెవలప్ చేసినప్పుడు ఓకే. ఓకేనా. ఆ క్లారిటీ వల్ల సేల్స్ అయితే పెరుగుతాయి అనేసి అయితే 100% చెప్పగలుగుతాను. రైట్. సో,
అంటే ఓవరాల్‌గా ఇప్పుడు నేను ఈ టూల్ కోసం ఎంతో మీరు అడుగుతారు, మేము ఇస్తాం. అది నాకు ఖర్చులా కనబడతదా? ఎన్ని రెట్లు దానివల్ల నేను ప్రాఫిట్ పొందుతా? అంటే బెనిఫిట్ పొందుతాను. సో వన్ థింగ్, మనం ఏంటంటే ఒక ఎంప్లాయీని హైర్ చేస్తాం సార్. దాని ఖర్చులాగా మనం భావిస్తామా? లేదు అనుకుంటే మనం పెట్టుబడి అనుకుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటాం. సేమ్ అలానే ఏంటంటే మీరు ఒక ఎంప్లాయీని హైర్ చేసేదానికి ఓకేనా? సో ఒక 15,000 రూపాయలు పెడుతూ ఉంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ ఓకే కలిపి పని చేస్తే ఒక టూల్‌లో కంప్లీట్ అయిపోతది అన్నప్పుడు ఓకేనా? ఎంత పవర్ అయితే వస్తదో బాబోయ్! క్యూలో నిలబడి కొంటాం అలాంటిది ఉంటే. దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తదా? ఆ కోరికని 100%. నేనేమని కొన్ని టీమ్స్ చెప్తా. డెవలప్‌మెంట్ టీమ్‌ది ఓకే. ఏఐ చేసి పడేస్తది. 299 సెకండ్లు. టైం పెట్టుకొని ఏంటంటే రన్ ఓకే. చేయండి. ఓకేనా? ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ పీపుల్. ఓకే. 299 సెకండ్‌లో ఏంటంటే కంప్లీట్ చేస్తది వెబ్‌సైట్‌ని. ఆ! అండ్ రెండోది ఓకే. ఏదైతే మార్కెటింగ్ ఉందో జస్ట్ 9 మినిట్స్‌లో ఏంటంటే ఇవన్నీ నేను టెస్ట్ చేసిన తర్వాత ఏందంటే మీకు లైవ్ ఛాలెంజెస్ అయితే చెప్తున్నా. హ్మ్. 9 నిమిషాల్లో మార్కెటింగ్ క్యాంపెయిన్స్‌ని అయితే లాంచ్ అయితే చేస్తది. మార్కెటింగ్ వాళ్ళు చేయాల్సిన పనిని. ఓకే. అండ్ దెన్ ఆఫ్టర్ ఎవరైతే ఓకే టెలికాలర్స్ ఉంటారో మెసేజ్ చేయాల్సినటివి హ్మ్. వాళ్ళకి 10 మంది వచ్చారనుకోండి ఓకేనా? మెసేజ్ చేయగలుగుతారు. 20 మంది వస్తే మెసేజ్ చేయగలుగుతారు. రిప్లై ఇవ్వగలుగుతారు. కానీ ఒకేసారి 100 మంది వస్తే ఓకే రిప్లై అనేది అయితే ఇవ్వలేదు. కష్టం. కానీ ఏంటంటే సిస్టమ్‌ని ఒక్కసారి సెటప్ చేస్తే 100 మందిని కాదు. ఓకే. 'మగధీర' డైలాగ్ గుర్తొస్తుంది. అవును. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 ఒకేసారి. మందిని ఒకేసారి రమ్మననేసి. సేమ్ అదేలాగా ఏంటంటే మీకు 100 మంది రండి, 1000 మంది ఒకేసారి మెసేజెస్ అయితే ఓకేనా కస్టమర్ సైడ్ నుంచి చేయండి. ఆ! ఒకే సెకండ్‌లో ఏంటంటే రిప్లై ఏంటంటే అవతల పీపుల్‌కి అయితే సిస్టమే అయితే ఇచ్చేస్తది. టెలికాలింగ్ అయితే ఆటోమేషన్ అయితే చేస్తది. వావ్! ఆ! ఏదైతే మీటింగ్స్ ఉంటాయో బిజినెస్‌లో 1 to 1 ఆఫ్ ది మీటింగ్స్ కావచ్చు. బిజినెసెస్‌కి ఏందంటే ఆబ్వియస్‌గా ఉంటాయి. అవును. క్యాలెండర్ ఆటోమేషన్స్ అయితే చేస్తది. ఓకే. అన్ని పర్టిక్యులర్ ఆఫ్ ది ఓకే మెసేజెస్ అన్నిటిని సింగిల్ దాంట్లో ఏంటంటే మేనేజ్ చేసేలాగా హెల్ప్ అయితే చేస్తది. ఇన్‌స్టాగ్రామ్ ఆఫ్ ఆటోమేషన్ చేస్తది. ఓకే. రిప్లైస్ అనేది మీకు 10 గంటలకు ఎవరో కామెంట్ చేశారు. అవును. ఆ కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తది. దాన్ని కమ్యూనిటీగా బిల్డ్ చేస్తది. లీడ్‌గా జనరేట్ చేస్తది. ఓకే. ఈ ఆ! సిస్టమ్ ఉండడం వల్ల ఇలా ఒక 6 సిస్టమ్స్ ఇప్పుడే నేనైతే మీకైతే చెప్పా. అవును. మరి 6 సిస్టమ్స్ ఈక్వల్ టు ది 6 ఎంప్లాయీస్. అంతేగా. 1 ఎంప్లాయీ కాస్ట్ యూ 20,000 మీన్స్ ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ యూ 1,20,000 ఓన్లీ సాలరీస్. అవును. మరి 1,20,000 రూపాయలు ఒక నెలకు పెట్టడం బెటర్ అంటారా? మొత్తం పర్టిక్యులర్ దాన్ని ఏంటంటే ఒక టూల్ చేస్తూ ఆ టూల్‌కి ఏంటంటే జస్ట్ ఏందంటే రూపీస్‌లో ఏంటంటే ఓకేనా? దాన్ని తీసుకొని యుటిలైజ్ చేసుకోవడం బెటర్ అంటారా? మీరు చెప్పండి. ఇంకా చెప్పడానికి నా దగ్గర మాటలే లేవు. ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు సంవత్సరంలో ఒక 50 పండగలుంటాయి. ఒక 50 అకేషన్స్ ఉంటాయి. వీటన్నిటికి మా కస్టమర్స్‌కి గ్రీటింగ్స్, విషెస్ పంపాలి. ఆఫర్స్ ఉంటాయి. ఒక 10 పండగలకు 10 రకాల ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ పంపాలి. సో, ప్రతిసారి పండగ రాగానే నేను హడావుడి చేయాలా? లేదంటే సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆటోమేషన్ చేసుకోవచ్చా? సో ఇక్కడేంటంటే మనకి వాట్సాప్ దాంట్లో వాట్సాప్ ఏపీఐ అనేసి ఒకటి ఉంటుంది సార్. అవును. వాట్సాప్ ఏపీఐ అనే దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనం బల్క్ మెసేజ్లు పంపించవచ్చు ఓకేనా ఎంతమందికైనా కూడా. ఓకే. ఆ పర్టికులర్ దానికి అవుట్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా హ్యూజ్ చార్జెస్ చేస్తున్నారు. అవును. బట్ ఈ టూల్ లోపల ఏంటంటే మనం ఏపీఐ అనే దాన్ని ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అరే! ఓకే. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి వాట్సాప్ ఏపీఐ అనేది ఏంటంటే ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వరు. ఇవ్వరు. అవును. బట్ ఈ డెవలపర్స్ లోపలే మనం ఏంటంటే ఈ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ లోపలే ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నాం. ఓకే. దాన్ని ఉపయోగించుకొని మీరేంటంటే ఏదైతే ఒక మెసేజ్లు పంపించాలన్నారో, డిస్కౌంట్లు పంపించాలన్నారో, ఆఫర్స్ పంపించాలన్నారో అవును. వీటిని ఏంటంటే ఒక్క క్లిక్‌తో మీరు సెండ్ అయితే చేయొచ్చు. ఓకే.